నమస్తే అండి. నేను డాక్టర్ రాజేశ్వరి, కన్సల్టెంట్ ఫిజిషియన్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ సీజనల్ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్. ఇప్పుడు మనం రొటీన్గా చూస్తున్న ఫీవర్స్ ఏంటంటే సీజనల్ ఫీవర్స్. దీనికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటే సీజనల్ చేంజ్, వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఫీవర్స్. ఇందులో చాలామందికి దగ్గు, జలుబు, కఫం రావడము, ఫీవర్ రావడము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ఇవన్నీ మనం కామన్గా చూస్తున్నాం. అయితే ఇవి చాలా మటుకు ఏదైతే సీజన్ చేంజ్ అవుతుందో, వాతావరణ మార్పులు వస్తున్నాయో దానివల్ల వచ్చే ఫీవర్స్. ఇది కాకుండా ఏదైతే వర్షాలు పడడం వల్ల కానీ, వాటర్ చేంజ్ అవ్వడం వల్ల, వాటర్ కంటామినేట్ అవ్వడం వల్ల వచ్చే ఫీవర్స్ మనకు మోస్ట్ కామన్గా చూసేది మనం టైఫాయిడ్ ఫీవర్ అండ్ వైరల్ హెపటైటిస్. ఈ రెండు కూడా మనం కల్తీ లేదా కలుషితమైన వాటర్ తాగడం వల్ల వస్తున్న ఫీవర్స్. ఇంకొక ఫీవర్ దోమకాటు వల్ల మనం చూసేవి కామన్గా ఫస్ట్ డెంగ్యూ, తర్వాత చికెన్ గున్యా. వీటిల్లో మనకు జ్వరము, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, విపరీతమైన తలనొప్పి ఈ లక్షణాలతో ఉంటాయి. డెంగ్యూ జ్వరంలో అయితే మనకు ఫీవర్ తగ్గుతున్న కొద్దీ ప్లేట్లెట్ కౌంట్ ఏదైతే మనము తెల్ల రక్త కణాలు ఉంటాయో అవి కూడా నెమ్మదిగా తగ్గుతుంటాయి. కొన్ని పరిస్థితుల్లో ఈ ప్లేట్లెట్ కౌంట్ అనేది చాలా తక్కువయ్యి కొద్ది మందికి ముక్కుల్లోంచి కానీ నోట్ల నుంచి రక్తస్రావం అవ్వడము, మూత్రం వెళ్ళినప్పుడు రక్తం పడడము, ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆ పరిస్థితి ఉంది అంటే పేషెంట్ కండిషన్ సీరియస్ అవుతుంది. అందువలన ఎప్పుడైనా సరే ఫస్ట్ 2 days ఫీవర్ ఉంది అంటే ఇంట్లో ఏవైతే మీకు హోమ్ రెమెడీస్ ఉంటాయో, తర్వాత సింటమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుందో అంతవరకు ట్రై చేయొచ్చు. బట్ ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్, 3rd day తర్వాత కూడా మనకి ఇంకా టెంపరేచర్ 101, 102 వస్తుంది అంటే దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి ఏవైతే సీజనల్ ఫీవర్స్ ఉంటాయో వాటికి టెస్ట్ చేయించుకోండి. దాన్ని బట్టి అప్రోప్రియేట్గా మీరు అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్ యూజ్ చేస్తే మీరు హాస్పిటలైజ్ అవ్వకుండా సేఫ్గానే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు పరిస్థితి దిగజారింది అంటే మాత్రం యూ నీడ్ హాస్పిటలైజేషన్. థ్యాంక్ యూ.